రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనుండడంతో ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల ఎంపీలు బాలశౌరి, విజయసాయి, మిథున్ రెడ్డి, లావు కృష్ణదేవరాయలు, సురేష్ రెడ్డి హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాలకు సహకరించాలని కేంద్రం అఖిలపక్ష నేతలను కోరింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో సోషల్ మీడియా అబ్యూజింగ్ పై కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ లోక్సభాపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు. దీంతో పాటు విభజన చట్టంలోని హామీల అమలుపై కూడా చర్చిస్తామని తెలిపారు. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు, దేశం మొత్తంలో కూడా అన్ని పార్టీల్లో కూడా ఇది జరుగుతూ ఉంది. ఈ సోషల్ మీడియా అబ్యూజ్ అనేది మరీ కూడా విపరీతమైన పరిస్థితికి ఈరోజు చేరింది. ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనిపైన కరెక్ట్గా డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. డిస్కషన్ జరిగి అందరు ఇన్పుట్స్ తీసుకొని దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలని దానిపైన మనం అందరం కూడా చర్చించాలని చెప్పి కోరటం జరిగింది. ఈ విషయాలన్నిటిపైన కూడా ఈ జరిగిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ దాని మీద కమిటీ మీటింగ్లో మేము కోరటం జరిగింది. అయితే ముఖ్యంగా మాత్రం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనం ఇప్పటిదాకా ఏం చేసుకున్నాము, ఇప్పటిదాకా పూర్తి చేసుకున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు అవుతుంది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకుని వచ్చి. ఈ సంవత్సరం ముగియనుంది. దీని గురించి మనం ఒక పకడ్బందీగా అలాగే ఒక క్లారిటీతో మనం కనుక ఒక ఐడియాకి వస్తే మనం ఏం చేసుకోగలిగాం, ఇంకా ఏం చేసుకోపోతా ఉన్నాం అనే దానిపైన ఐడియా గురించి వస్తే కనుక మనం ఎలా ముందుకు వెళ్ళాలనేది ఆలోచించవచ్చు. అందుకని దానిపైన ఎక్కువగా డిస్కషన్ పెట్టుకొని కోరుతుంది. ఏపీ విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని జనసేన తరపున కేంద్రాన్ని కోరామన్నారు ఆ పార్టీ ఎంపీ బాలశౌరి. ఈ సమావేశాల్లో ఈ అంశాలను లేవనెత్తుతామని తెలిపారు. మనకి ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్స్ యాక్ట్లో పొందుపరిచినటువంటి అంశాలు ఇంకా ఫుల్ఫిల్ చేయలేదో వాటినన్నింటిని కూడా ఫుల్ఫిల్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏపీ రీఆర్గనైజేషన్స్ యాక్ట్లో ఉన్నటువంటి ఒక ఆయిల్ రిఫైనరీని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి, అది త్వరగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వమని చెప్పేసి కోరటం జరిగింది. అదే రకంగా కడపలో ఒక స్టీల్ ప్లాంట్కి ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా కంప్లీట్ చేయమని చెప్పేసి అడగటం జరిగింది. అదే రకంగా ఒక పోర్టును కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సీ పోర్టుకు కూడా ఇస్తామని చెప్పారు. దాన్ని కూడా మరి ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం జరిగింది.